सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఈ సత్సంగయజ్ఞానికి సృష్టికర్త మూలకర్త అయిన ఆచార్య ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగంలోని వారి అనుభవాలు అంటే మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, బంధువులు, స్నేహితులు, మాస్టర్ గారి దగ్గర చదువుకున్నవారు, వారి యొక్క అనుభవాల మాలికే శ్రీ సాయి మాస్టర్ స్మృతులు మొదటి భాగము రెండవ భాగం. ఇందులో మాస్టర్ గారి దగ్గరికి అంటే బంధువులు, స్నేహితులే కాకుండా ఆర్తులు కూడా వచ్చేవారు. ఆర్తులు అంటే కష్టాల్లో ఉన్నవారు, అర్ధార్థి అంటే సహాయం కోరేవారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని 4 రకాలుగా భగవద్గీతలో చెప్పబడి ఉంది. ఎక్కువ భాగం మనం ఆర్తులు, అర్ధార్థుల్లోనే ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు తలుచుకుంటున్నాం, కష్టం లేనప్పుడు భగవంతుడు మరుగున పడిపోతుంటాడు. మేమే, నాదే అనే భావన ఉంటుంది. అందుకే గాడ్ మ్యాన్ అంటే దేవుడికి మనిషికి తేడా ఏమిటి అని ఒకరు ప్రశ్నిస్తే, దేవుడు ఇస్తాడు, మర్చిపోతాడు. మానవుడు తీసుకుంటాడు, మర్చిపోతాడు. తీసుకుంటాడు, మర్చిపోతాడు. దేవుడు ఇస్తాడు, ఆయన మర్చిపోతాడు. అంటే మనిషి యొక్క తత్వం చూడండి, తీసుకోవడమే మనిషి యొక్క లక్షణం. తీసుకునే దానికి కృతజ్ఞతాభావం లేక ఉండకపోవడం మానవ నైజం. ఎక్కువగా మనకి ఇదే కనిపిస్తూనే ఉంటుంది. అంటే భగవంతుడు నాకేమి ఇవ్వలేదు కదా, నాకు భగవంతుడు కనవలేదు కదా, నాకేమి ఇచ్చాడండి, నాకు అన్ని కష్టాలు ఇచ్చాడు అంటున్నాం. భగవంతుడు ఏమి ఇచ్చాడో అని అవగాహన మనకి లేదు. నిజంగా భగవంతుడు మన పైన అమితమైన ప్రేమతో పంచభూతాలు సృష్టించాడు. గాలి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కాదా? మన యొక్క చూపు, ప్రస్తుతానికి మనకి చూపు బాగుంది, అది భగవంతుడి ప్రసాదం కాదా? భూమిలోంచి నీరు రప్పిస్తున్నాడు, అది భగవంతుడి ప్రసాదం కాదా? మనం నడవలేకపోతే ఏదో మోటార్ సైకిల్ వేసుకుంటున్నాం. ఎన్ని కోట్ల జనాభాకి పెట్రోల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, అది భగవంతుడి ప్రసాదం కాదా? అంటే మనిషిలో కృతజ్ఞత భావం అడుగంటున్న నేటి సమాజంలో షిరిడీ సాయి అవతరణలో ఉన్న అంతరార్థం అది. మీలో ఉన్న సహజమైన మానవ నైజాన్ని విడిచిపెట్టండి. అది సహజమైపోయింది. ఏది? తీసుకోవడమే, పుచ్చుకోవడమే, తిరిగి ఇవ్వడం అనేది లేదు. అంటే ఇక్కడ పుచ్చుకోవడం, తీసుకోవడం డబ్బా దాస్మాన్ని కాదండి. ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర మాట సహాయం తీసుకున్నాను, మీ మాట సహాయం వల్ల నేను అభివృద్ధిలోకి వచ్చా. కానీ మాట సహాయం ఇచ్చిన వాళ్ళు మర్చిపోతున్నాం. అటువంటి కృతజ్ఞతాభావంని కలిగి ఉండడానికే బాబా యొక్క అవతరణ. తన గురువు దగ్గర బాబా ఏ విధంగా కృతజ్ఞతాభావంతో కలిగి ఉన్నాడు. నేను ఆయన సేవిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, ఆయనే నా ఆరాధ్య దైవం అంటున్నా. మరి ఆయన దైవము అని భగవంతుడు అని అన్నప్పుడు ఆయన యొక్క తత్వాల్లో కొద్ది నేరైనా మనం గ్రహించగలుగుతున్నామా? అదే అన్నాడు, ఏమి పొందాము, ఆయన దగ్గర ఏమి గ్రహించాం, తిరిగి ఏమి అందిస్తున్నాం. పొందడం వరకైనా, గ్రహించడం వరకైనా? గ్రహించడమే గొప్ప. గ్రహించడానికి పొందాం, తిరిగి సమాజానికి ఏమి అందిస్తున్నాం. ఈ 3 భాషగా చేశాడు. గ్రహించాడు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున. పొందాడు 5 గంటల సమాధి స్థితి. తిరిగి ఆ స్థితిని సమాజానికి అందించాడు.
ఆ భావాన్ని మనం అలవర్చుకోవడప్పుడే నిజంగా మన మాస్టర్ గారు కూడా గౌరవించినట్టు, పూజించినట్టు సంగతి తర్వాత చూద్దాం. ఒక పెద్ద మనిషిని, ఒక గొప్ప వ్యక్తిని ఆహ్వానించి ఆయన మాట పట్ల గౌరవం లేకపోతే, ఆయన మాట వినకపోతే ఆయన గౌరవించినట్లు, అగౌరవపరిచినట్ల. బాహ్యంగానే పూజిస్తున్నాం, అలంకరణ చేస్తున్నాం, కానీ ఆయన మాటను మాత్రం మనం గౌరవించడం లేదు. ఇక్కడ ఆయన అంటే మాస్టర్ గారనే కాదండి, భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరండి? పంచభూతాలు. అట్లా వీటన్నిటినీ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున పొందాడు. పొంది ప్రతి ఒక్కరిని, ఆర్తులంతా కూడా హక్కుని చేర్చుకున్నాడు. అమృతమూర్తి ఆయన స్థితి అది. అంటే కష్టాల్లో ఉన్న వారి బాధల్ని ఓపికగా విన్నాడు. బాబా ఏ విధంగా అయితే విన్నారు, మహాత్ములు ఏ విధంగా అయితే ఉన్నారు. అంటే వినాలన్నా కూడా సహనం కావాలంట. ఏంటి ఎప్పుడు ఇదే పోరేనా అని వాడు వస్తాడని మనం తప్పుకుంటాం. ఎందుకు వచ్చిన గొడవ అని మనం ఇస్తామో ఇవ్వమో, కానీ ఆర్తుడిని గుర్తుపెట్టి వాడిని ఆదరించామనుకోండి, వాడు ఎంతగా ఆనందపడతాడు. ఆ విధానం మాస్టర్ గారు మనకి మీ పరిటాల వరలక్ష్మి గారు, ఆమె ఎంతటి కష్టంలో ఉన్నదో తన హక్కుని తెచ్చుకున్నారు, ఆదుకున్నారు. ఆమె ఎటువంటి కష్టం అంటే, మామూలుగా మన కష్టము నష్టము వచ్చినప్పుడే ఎవరు ఏం చెప్పినా వింటాం, ఎక్కడ ఏ దేవుడికి వెళ్ళమని వెళ్తాం, ఎవరిని ఆశ్రయించాలని ఆశ్రయించేస్తాం. ఎందుకంటే ఆ కష్టం నష్టం వస్తే వాడు తీరుస్తాడేమో, వీడు తీరుస్తాడేమో. సుబ్రహ్మణ్య స్వామి పూజించమని చెప్పాను అనుకోండి, చేస్తాడు, ఫలితం రాదు. ఇంకోటి చెప్తాడు, వెంకటేశ్వరాన్ని పూజించాడు, పూజ చేస్తాడు. వీళ్ళంతా పడలేదండి, సాక్షాత్తు మానవ రూపంలో ఒకడు ఉన్నాడు, వాడిని ఆశ్రయించామంటే నీకు ప్రతి అన్ని వదిలిపోద్ది అంటాడు. ఏది వదిలిపోయిందా? మన కష్ట నష్టం కాదు, మన డబ్బులు దశకము అన్నీ పోతాయి. వాడు వదిలిపోతాయి అన్నట్టు అది అప్పుడే అర్థమైపోయింది. వదిలిపోతాయంటే మొత్తం నిన్ను పిప్పి చేస్తాడు. అలా పీల్చి పిప్పి చేసిన మాయలో పడింది ఈ వరలక్ష్మి గారు. ఈ వరలక్ష్మి గారు అటువంటి మాయలో పడింది. అంటే ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ అది ఏమిటి, మనం బాధలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఎవరిని గురువుని ఆశ్రయించాలి, ఏ దేవుని ఆశ్రయించాలి అని వారు ఆసరా కోసం తప్పిస్తాం. మనిషి స్వభావం అది. ఏ పొట్టులో ఏ పాలు ఉందో అనుకుంటే ఎవరు చెప్తే వాడు ఆశ్రయించడం. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు మాట్లాడారండి, మన అజ్ఞానం కనుక అజ్ఞాన గురువుని ఎన్నుకుంటాం, మనం జ్ఞానం అయితే జ్ఞాన గురువుని ఎన్నుకుంటాం. ఇక్కడ జ్ఞానం అవడానికి ఎలా కాగలము అంటే ఆలోచన ద్వారా. ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు వాడతాడు చూడండి, ఇప్పుడేదో అక్షంతలు వస్తున్నాయి. ఈ అక్షంతల్ని ఆ మూల ఏ మూల పెడితే నీకు సగం సౌభాగ్యాలు కలిగిపోతుంది, అప్పులన్నీ తీరిపోతుంది. ఏంటి ఎంత ఆలోచించలేని స్థితిలో మనం ఉంటున్నాం. సరే అంటే అంటే ఇక్కడ అది విని ఆలోచించాలి. ఇప్పుడు ఆ అక్షంతలే పవిత్రం అంటే మన ఇంట్లో ఉన్న బియ్యం ఖచ్చితంగా అది పవిత్రం కాదంటారా? అందుకే మనం మాస్టర్ గారు ప్రతి ఒక్కటి ఆలోచించండి. బాబా పడిన విభూతి రాలితేనే పవిత్రమైతే మరి బాబా శ్రీలో దునిలో విభూతి పరిస్థితి సరితనైతే ఇట్లా ఆలోచన లేకపోవడం వల్ల ఈమె ఒకరి బారిన పడింది. ఆమె ఎటువంటి అంటే స్వార్థాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ ఇల్లు గుళ్ళ చేస్తూ, ఆ అబ్బాయికి వాళ్ళ పెద్ద కొడుకి మంచి జాబులో ఉంటే ఆమెకు తెలిసి ఎవరో అమ్మాయిని కట్టబెట్టి గందరగోళం చేశారు. అవన్నీ గుర్తించేటప్పటికీ చేతులు కాంతినాయి. ఎవరికి? పరిటాల వరలక్ష్మి గారికి. ఆమె దొంగ గురువు తెలుసుకునేటప్పటికి ఇంకా పెళ్ళి అయింది, పటాకులు అన్నీ అయిపోయినాయి. అది తెలివి కూడా పెళ్లి చేశారు, చెప్పి కూడా కాదు. అంటే ఎంతటి మూర్ఖత్వంలో పడుతున్నా ఆలోచించండి. అటువంటి ఆమె బాధ ఎలా ఉంటుంది? మనసు క్షోభ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడ భయమే కదా.
ఎవరు నమ్మాలి ఇప్పుడు మేము? ఏ సాధువుని నమ్మాలి? ఏ సన్యాసిని నమ్మాలి? అసలు భగవంతుడి కంటే విరక్తి కలుగుతుంది, అంతే కదండి. భగవంతుడు చెప్పి పేరు చెప్పి మోసం చేస్తుంటే ఒక్కసారి మోసపోయానికి దేవుడే లేడని భావన వస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా అమాయకులు పడిపోతున్నారు. ఇంట్లో వచ్చి అక్కడక్కడ వచ్చి దుని పూజ అంటున్నారు, దీక్షలు అంటున్నారు, బాబాతత్వంలో కూడా వాళ్ళు చెప్తారు ఇంకా బాబా సాయం చదవబాకండి, గురు చేత చదవబాకండి, నేరేశ్వర గంధాలు చదవండి. ఒక ఊరు అదే అండి, గురు చేత గంధాలు తాకరు, తాగి మహాపాపం అంటున్నారు. మన బాబా భక్తులు. మరి బాబా ఏం చెప్పాడు? గురు చేతిని 108 సార్లు పారాయణ చేయించాడా లేదా? ఎందుకు చేయించాడు? ఆయన తెక్కలోడా, మూర్ఖుడా? గురుచేతికి అంత ప్రాముఖ్యత ఉందంటే 108 సార్లు పారాయణ చేశాడంటే నేను బాబాను సేవిస్తూ గురుచేతిని పారాయణ చేయొద్దు అని చెప్పడం ఎంతవరకు తప్పు అని చెప్పేవాడు ఆలోచించడం చెప్తాడు. కానీ వినేవాళ్ళకి ఆలోచన ఉండాలి కదండి. తప్పు చెప్పేవాడు కాదండి, వినేవాళ్ళు తప్పు. వినేవాడు ఆలోచించలేదు. అదే సోకుడు చిన్న నాయనలో బ్రహ్మాండం అదే అంటాడు, ఆత్మతో మాట్లాడతానంటాడు. ఏరా తప్పు కదండి, నేనేం చేసింది వాళ్ళు వస్తున్నా నేను చెప్తున్నా, వాళ్ళమ్మ నేను పిలిచానా? ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మనుషులు ఆలోచనత్వం అడుగట్టుపోతుంది. ఆ ఆలోచనను మేల్కొల్పడం కోసమే భరద్వాజ మాస్టర్ గారు ప్రవచనాల ద్వారా, సాన్నిధ్య ప్రబోధం ద్వారా అనేక గ్రంథాలు మనకు అందించారు. దాన్ని తాకాలంటే భయం, ఎందుకంటే మన మనిషి మారాలి కదా. ప్రబోధామృతిని మించిన గ్రంథం మన జీవితంలో ఇంకేది ఉండదు. ఎందుకంటే ఆ ప్రబోధామృతం మొత్తం భగవద్గీత సారాంశం. ప్రబోధాన్ని కొత్తగా ఏం పెట్టలేదు మాస్టర్ గారు. భగవద్గీత సారాంశమే సాగర ప్రబోధామృతం. భగవద్గీత మనం చదవలేకపోతున్నాం, శ్లోకాలు మనకు అర్థం తెలియదు. వాటంతా బాగా పిండాడండి కృష్ణ భగవానుడు. వేదాలని, ఉపనిషత్తులని, అష్టాదశ పురాణాలని, ఆ సారాంశం అంతా భగవద్గీత ఏ విధంగా అందించాడో బలపద మహర్షి గారు వాటి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలతో సారాంశంతో సహా, భగవద్గీత సారాంశంతో సహా పిండి సాయన ప్రబోధంతో అందించారు. అది కానీ అవగానైతే ఇలా దొంగ గురువుల పట్ల, నకిలీ గురువుల పట్ల అసలు గురువు అంటే మనకు అర్థం తెలియదు. గురువు అంటే నాకు మంచి మాట చెప్పి వాడు గురువు అంటున్నాం. వాటి జరిగేటప్పటికీ మహానుభావుడు వేస్తున్నాం. రెండు జరగడం కాదు, పూర్తిగా జరగాలి. మాట వచ్చిన దాన్ని జరిగి తీరాలి అంతే. వాడు మాత్రమే గురువు, వాడు మాత్రమే సద్గురు. అందుకే సద్గురికి 3 లక్షణాలు చెప్పుకుంటున్నాం: సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం. సర్వసమర్థత్వం ఏదైనా సరే అది జరిగి తీరాలంతే. ఆమె గురించి చెప్తుంది సావిత్రి విషయంలో వాళ్ళ భర్త చనిపోతే సోమంగళి భవ అంటాడు, అందరూ నవ్వుతారు. ఆ శవం మారి పెట్టుంటే నువ్వు దీర్ఘ శుభంగళి వాళ్ళు ఆశ్రయించావేంటి అని శవాన్ని తీసుకురా. ఏం జరిగింది మనం చదివాలి. అందుకని ఇవన్నీ ఆలోచనలు లేకపోవడం వల్లే ఇలా నకిలీ గురువులు పడి పాపం అని ఎంతటి విరక్తి కలిగిందంటే దేవుడికి విరక్తి కలిగింది. అలా విరక్తి దొంగపెట్టాలి, చాలా నష్టపోయారు, చాలా భ్రష్టు పట్టారు కూడా. ఎందుకంటే తెలియకుండా వాళ్ళ పెద్ద అబ్బాయికి ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసేదంటే అది ఎంత మోసం చేసింది. నమ్మించి మోసం చేసి ఒక అమ్మాయిని మా పెద్ద అబ్బాయికి ఇచ్చి ఎవరికి తెలియకుండా వ్యవహారం చేసింది. ఇంకా ఆమె దొంగలు తెలిసేసరికి జరగాల్సింది జరిగిపోయింది. ఎందుకు ఇలా మోసపోయాం అని ఎంతో వేదనే కదండి. ఆ వేదన ఉన్నప్పుడు ఆ ఆర్తి అనేది ఏదో ఎవరో సాయిరామచంద్రుని చేర్పించారు. ఆ సాయిరామచంద్రం చదవతానే ముందు మనసు కాస్త శాంతి పొందింది. కాస్త అంటే సాయిరామచంద్ర పారాయణతోనే శాంతి పొందింది. మాస్టర్ పరిచయం కాదు, ఇంకొకరు పరిచయం కాదు. ఇంకా అప్పుడు ఈ గ్రంథం చదివితే ఇంత శాంతి పొందింది. ఈ రాసిన ఎవడా అని చూసింది. చూసారు కేరళ వరదరాజ మహర్షి గారు కనుక జీవితం ఉంటాయి కదా, ఈయన చూడాలి, ఈయన దర్శించాలి అని తపన మొదలైంది. ఆమె పారాయణ ఎలా చేసిందంటే నిరాటంకంగా 2 నెలలు పారాయణ చేస్తూనే ఉంది.
ఆ పుస్తకం ఇచ్చారు, ఏ భావంతో ఇచ్చారో అది కూడా పూర్వజనం పుణ్యమేనండి. ఇంతటి వార్తల్లో ఉన్నప్పుడు ఆ సాయిరామ గ్రంథం రావడం కూడా ఏదో గతంలో చేసిన పుణ్యఫలం. అలా చేస్తేనే మనసు ఎంతో హాయిగా అనిపించిందట. ఇప్పటికి ఇంతటి గొప్ప మహాత్ములు ఉన్నారా అని ఆలోచిస్తున్నాయి. అంటే ఆ రాసినది ఎంతగా చక్కగా అర్థమయ్యే రీతిలో హృదయాన్ని పట్టుకునే విధంగా రాసినప్పుడు ఇంతటి గొప్ప మహాత్ములు ఈ విధంగా రాసేవాడు ఈ కాలంలో ఉన్నారా అని ఆమె వెతకడం ప్రారంభించింది. ఎక్కడో అడ్రస్ తెలియదు. ఇట్లా ఏమంటారు, రాసి ఉన్నారు, ఏం అడ్రస్ ఉంటుంది ఇక్కడ, ఒంగోలు అనే ఉండదు కదండి. ఆయన ఉన్నప్పుడు సంగతి. అలా అనుకుంటూ ఆయన హైదరాబాద్ వెళితే అక్కడ మొదటి ముద్ర సాయిరామని ముగిడిచ్చారంట. మొదటి ముద్ర కదా చాలా వివరంగా ఉంటుందండి. అంతలా గ్రంథం అంటే అందులో సాయినాథ ప్రబోధాలతో అన్నీ మాస్టర్ రాయేస్తున్నారు. ఆ తర్వాత అది మాస్టర్ విడదీశారు. ఎందుకంటే అలా పుస్తకం తీసుకుని మనం భయపడతాం అనేసి, అంత విధికంగా భయం ఎంత పెద్ద పుస్తకం మా బాబా చదవాలంటే అనేసి అందులో మొత్తం తీసేసి సగం తీసి సాయి ప్రబోధాలు గ్రంథం అందించారు. అలా చేసిన తర్వాత మాస్టర్ గారిని దర్శించారు. ఎట్లా అడ్రస్ కనుక్కోండి. ఆ దర్శనంతోనే ఆమెకి పూర్తి మనశ్శాంతి కలిగింది. తర్వాత ఆపదలో వచ్చినప్పుడు అందుకే కొడుకు అర్థం చేసుకున్నాడు, ఆమె మోసం పెళ్లి చేసుకుంది, ఇంకా విడాకుల కోసం కోర్టుకి ఎక్కున్నాడు. ఆ కథ అంతా ఉన్నది ఇక్కడ. ఆ కోర్టు విషయంలో పెద్ద అబ్బాయి బాగా టెన్షన్లో ఉన్నాడు. ఈ అమ్మని ఏదో అంటూనే ఉన్నాడు. ఇంకోసారి అంటాడు, పెద్ద అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు. ఇవన్నీ తల్లికి ఎలా ఉంటుంది? అయితే మాస్టర్ ఉత్తరం రాశాడు. వాడు ఇట్లా దగ్గర ఉన్నాడు, కొంచెం అంటాడు, అదంటాడు, ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు, ఏంటి పరిస్థితి అని ఆమె లెటర్ రాసేటప్పటికి ఆమె ఒకటే మాట అన్నాడు, మీ పెద్ద అబ్బాయి చెప్పిన మాటలు పట్టించుకోమాక, నువ్వు నిష్ఠగా శ్రద్ధగా సాయిరామ గ్రంథం పారాయించు. ఆయన మంత్రమో తంత్రం ఏమి పెట్టలేదండి. నువ్వు శ్రద్ధగా ఆ పారాయణ చేసుకుంటూ ఉండు. షిరిడి విభూతి ఉంది, అది దుర్లో విభూతి, ఒంగోలు విభూతి. ఈ విభూతి మీ అబ్బాయి పెట్టినట్టుగా నువ్వు పెట్టుకో. ఇది చాలా పనిచేస్తుందండి. ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని తెచ్చుకొని విభూతి పెట్టుకుంటే తప్పకుండా అక్కడ ఫలితం కనిపిస్తుంది. అంటే ఇది అందరికీ అనుభవమే. మాకు అదే చెప్పాడు, నీ అబ్బాయిని తెలుసుకొని నువ్వు ఏం చెప్పొద్దు మీ అబ్బాయికి, కొంత నోట్లో వేసుకొని అబ్బాయి నోట్లో వేసుకున్నట్టుగా అబ్బాయి విభూతి పెట్టుకున్నట్టుగా భావించి నువ్వు చేసుకో, అంతా సాయే చూసుకుంటాడు. నేను ప్రార్థిస్తా అని మాస్టర్ గారికి అమృతత్వం. నేను ప్రార్థిస్తా. ఎందుకు నేను ప్రార్థిస్తానంటున్నాడు? సర్వజీవుల సంతోషమే సద్గురు యొక్క సంతోషం. ఆమె ఎవరో ఎప్పుడు పరిచయం? ఆత్మని అర్థం చేసుకుని అమృతమూర్తి అనేది ఇందుకే అంటారండి. నేను ప్రార్థిస్తా అంటే వాగ్దానం చేశాడంటే తను కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటాడు కాబట్టి వెంటనే సత్ఫలితం కలుగుతుంది. ఎందుకంటే తపస్సు సంపన్నుడు భరద్వాజ మహర్షి గారు. ఇంకా ఆయన ప్రార్థిస్తే ఇంకేముంది? ఇంకా ప్రెసిడెంట్ కూడా తల ఊపాల్సింది అంతే. లోకసభ మొత్తం ఆమోదిస్తే ప్రెసిడెంట్ ముద్ర వేయాల్సిందే కదా, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అట్లా ఈ లోకమంతా, లోకసభ అంటే లోకమంతా ఆయన స్వరూపం భరద్వాజ మహర్షి గారు. ఇంక మన దగ్గర అయిన తర్వాత ఆయన తగ్గుతున్నాడు, ఇంకా తక్కువ వేసిన ముద్ర వేయాల్సి ఉంటుంది. నేను ప్రార్థిస్తాను, మనకి ఏది శ్రేయస్కరమో సాయే నిర్ణయించాలని మీరు గుర్తుంచుకోండి. ఏది శ్రేయస్కరమో బాబాని నిర్ణయిస్తాడు, అది గుర్తుంచుకోండి. ఎందుకు గుర్తించిన పదం వాడాడు ఇక్కడ? సృష్టికర్త, తిథికర్త, లయకర్త భగవంతుడు. ఆ భగవత్ స్వరూపుడు సాయినాథుడు. మనకి ఎప్పుడు ఏది శ్రేయస్కరమో అది ఆయనకు తెలుసు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏది జరిగినా అది నా శ్రేయస్కరం. మనకు సత్తగా చూపించుకోండి, అంతా మన మంచికే.
అంతా మన మంచిగా గుర్తించుకోవడమే గొప్ప సాధన. ఆ ఎరుక కలిగి ఉన్నప్పుడు వాడి నిత్య సంతోషం. అదే ఒకటి భర్త ఏమో భార్య కళ్యాణి, ఒకరికేమో భార్య సౌమ్యమూర్తి. ఇద్దరు పాండురంగకి వెళ్ళారు. పాండురంగకి వెళ్ళి, పాండురంగ నాకు అనుకూలమైన భార్యని ఇచ్చావు కాబట్టి నేను బ్రహ్మాండ సాధన చేసుకుంటున్నా. ఇంకోటి అయ్యాడు, నాకు మూర్ఖత్వం భార్య ఇచ్చావు కాబట్టి నేను విరక్తి పొంది నేను నీ దగ్గరికి అయ్యా. అది మేరే ఇది మేరే. అది పరమశ్రేష్టం. మనకి ఏది శ్రేష్కరమో ఆయన ఇస్తాడు అంతే. అంటే ఆ రూపంలో గయ్యాలి భార్య ద్వారా సాధన, సౌమ్యవతి భార్య ద్వారా సాధన. నీకు సాధన జరుగుతుందా లేదా అది మనం చూసుకోవాలి. గయ్యాలి విరక్తి కలిగింది. విరక్తి ఎక్కడ పోయింది? భగవంతుడి దగ్గరికి వెళ్ళింది. అది మంచిదే కదా. మన శ్రేష్టం ఇచ్చారు కదా, మన సాధవడానికి ఇచ్చారు కదా. అది తుకారాంకి, సోక్రటీస్ కూడా. సోక్రటీస్ ఎంత గొప్ప తత్వవేత్త అండి. నిజంగా అది చెప్తున్న హాస్యం కాదు కానీ అది ఎంత సహనమో. ఆ సోక్రటీస్ సత్తాగా చెప్తున్నాడు శిష్యులంతా కూడా. ఇంకా వచ్చినానికి నీళ్ళు ఇవ్వాలి కదా, మంచి నీళ్ళ ఎంతకాలం ఇచ్చిస్తాడు దాకా. తెస్తామని చూసింది, ఇంక తేలేక ఇట్ట కాదు వీళ్ళని అని చెప్పేసి వంటింట్లో పాత్రలు ఉంటాయి కదా, ఇసురు కొట్టడం మొదలుపెట్టి టపా 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 సౌండ్. ఆ సౌండ్ని పారిపోతారండి. గురువుగారు మేము వస్తామని వెళ్ళిపోతాం కదా ఇంట్లో కలటం అంటే. మా ఇంటికి వచ్చారు సార్ మీరు, కొంచెం కాఫీ దాన్ని అన్నా ఇంట్లో కాఫీ మా చెప్పలేక టప్ 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 కొడతా ఉంటుంది అనమాట. ఇది చూసి మీరే ఉంటారా? వస్తాను సార్, పోయి ఇస్తాను, వెళ్ళిపోరా అట పోతారనుకున్నది ఆయన. వాళ్ళు అంటే ఉండి ఏంటి గురువుగారు పెద్ద సౌండ్ వస్తాయన్నారు. ఏం లేదా, ఉరుములు మెరుపులుగా ఉందండి. ఉరుములు మెరుపులు చిన్న కోపరా దానికి కొండ తీసి నెత్తి దబ్బలు కొట్టింది. ఎవరి మీద? కింద కాదు, ఆయన భర్త మీదనే. ఆయన ప్రసాదానికి తడిచిపోయి ఇదేంటి గురువు గారు అన్నారు. ఆ శిష్యుడు వాడు అట్టడు. ఇంతకుముందు నేనేం చెప్పానా? ఉరుములు మెరుపులు అన్నా, ఇప్పుడు వర్షం వచ్చింది. అటువంటి సోక్రటీస్కే విషం తిని సావమని చెప్పారు. అది శిక్ష. ఇదండి మానవ నైజం అనేది. విషయం ఇచ్చి గురి చేయడం కాదు, ఆయన విషయం తాగా. ఎంత టర్క్ మనం ఇచ్చండి. వాళ్ళు సాధకులు. ఏమీ లేకనే మన సాధకులని నేను నాలాంటి ప్రేమిస్తుంటాడు కూర్చొని. ఆయన ఏదైనా సరే సాయి ఇష్టం అది గుర్తించుకున్నాడు. అంటే ఏమిటి? ఆ సోక్రటీస్ కూడా ప్రతి ఒక్కటి భగవంతుడికి నిర్ణయం. ఆ నిచ్చిన కొట్టిన నిర్ణయమే, కొట్టగలిగిన నిర్ణయమే. దాన్ని మలుచుకోవాలన్నమాట సాధనకు అవకాశంగా. అని మాస్టర్ గారు చెప్తున్నాడు, సాయి నిర్ణయం గుర్తించుకో. ఎందుకంటే రోగి కంటే వైద్యుడికే తెలుసు మనకి ఏముంది ఇవ్వాలని. మనం అట్ట కాదు. డాక్టర్కి వెళ్ళి డాక్టర్ నాకు ఈ మందు రాసిందని అంటాను. అది మన పరిస్థితి. డాక్టర్ది కాదండి, ఆయన కూడా అదే చెప్తున్నాం మనం. నేను రాముడు కొలుస్తానో, కృష్ణుడు కొలుస్తానో, లేకపోతే ఎవరిని కొలుస్తాను అనుకోండి, మీకన్నా నాకు ఎవరు లేరు అంటాం. మీరే నాకు దిక్కు అంటున్నాం. మళ్ళా ఒక చీట్ల సారి పెడతాం, నాకు ఇది చెయ్యి అంటే అని తెలియదా? అదండి నాకు ఏ శ్రేయస్కరమో. ఇప్పుడు తల్లిదండ్రులకి బిడ్డల యొక్క శ్రేయస్కరం తెలియదా? బిడ్డ పుడతానే ఒక 2 నెలలు 3 నెలల వరకు ఆ బిడ్డ ఆకలి తల్లికి తెస్తుందో తెలియదా? ఎప్పుడు పాలు ఇవ్వాలి, ఎప్పుడు నిద్రపుచ్చాలని వాడు అడగ చేత కాదు. ఎలా అడగ? చిన్న బిడ్డ 3 నెలలు బిడ్డ, ఎలా అడగ 4 నెలల బిడ్డ కనిపెట్టుకొని రాత్రులు లేస్తాడేమో. తల్లి కూడా నిద్ర మానుకుని ఉంటుందా ఉండదా? భగవంతుడు అంతే. అందుకే కంటికి రెప్పలా భగవంతుడు మనం కాపాడుతాడు. తల్లి 6 నెలలు 3 బిడ్డని ఎలా కంటికి రెప్పలా కాపాడుతుందో, సంతానం కాకముందు ఏదైనా పని మేలుకోమంటే నాకు నిద్ర నేను మేలుకోనంటారు. సంతానం కలిగిన తర్వాత నిద్రటో పోయింది. అవుతుంది అంతే. కంటికి రెప్పలు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. కంటికి ఏ విధంగా కళ్ళు ఏమైతే రెప్ప దానితోనే కాపాడుపడుతుందో భగవంతుడు కూడా మనకి ఎప్పుడు దుమ్ము ధూళి మనం పడకుండా, కంట్లో నలక పడకుండా భగవంతుడు ఎప్పుడు చూస్తాడని మాత్రం గుర్తించుకోండి. ఎందుకంటే రోగి కంటే డాక్టర్కే తెలుసు ఎప్పుడు ఏ మందు ఇవ్వాలన్న సంగతి.
సాధ్యమైనంత వరకు రోగికి బాధలేని చికిత్స చేయాలని చూస్తాడే కానీ ఇది బాధ పెట్టి చికిత్స చేయాలని ఏ వైద్యుడు కోరుకోడు. కొందరు డాక్టర్స్ ఉన్నారండి, ప్రెగ్నెన్సీ అయితే వీలైనంత వరకు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తారు. కొంతమంది నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు అంతే, ఇంకా వీలు కాదంటే ఆపరేషన్ చేస్తారు. భగవంతుడు అంతే. అందుకే వైద్యో నారాయణ అన్నారు. వైద్యుడు అనేవాడు విష్ణు యొక్క స్వరూపం. అందుకని మా ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడూ కూడా బాధలనే చికిత్సే వైద్యుడు చేసినట్టుగా. ఆందోళన పడవలన ఒరిగేది ఏమీ లేదు. అందుకే ఆందోళన ఆదుర్ద మనకి అధపాదానికి తొక్కుతుంది. ఎందుకు ఆందోళన? జరగక మానదు. జరగంది ఎవడి వల్ల వీలు కాదు. ఎందుకు అనవసరంగా ఆందోళన పడడం? పెద్ద పెద్ద విషయాలు పక్కన పెడతామండి, చిన్న చిన్న విషయాలకు మనం ఆందోళన పడుతున్నాం. ఈ సాధన విషయం మనం చేయలేమండి. ఆందోళన పడ చిన్న విషయాలకి మనం ఆందోళన పడుతున్నాం. సమయానికి ట్రైన్ లేట్ అయితే ఆందోళన పడుతున్నాం. చిన్న విషయమే, ట్రైన్ కవర్ చేయలేడా రన్నింగ్లా. మన విజయవాడకి గంట లేటు, అక్కడ ఈరోజు కరెక్ట్ టైం అని భావన అనుకోండి. ఎందుకు మనం చేతి పెడతా చూసుకుంటా ఉంటాం ఫోన్లో, ఇది ఎక్కడ ఉంది, ఎక్కడ పోతుంది, ఎంత లేట్ చూసుకుంటా కూర్చుంటారు. చూసుకునే ఎందుకు ప్రతి ఒక్కటి రైలు సార్ ఇప్పుడు చూసుకుంటా ఉంటారు. ఏంటంటే 4 నిమిషాలు లేట్ అండి. 2 నిమిషాలు 4 నిమిషాలు లేట్ అండి. మనిషి రైతులు ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ దానికి ఓపిక లేదు, ఇంకా భగవంతుడు ఇచ్చేదని మనకి ఓపిక ఆడ ఉంటుందండి. మాస్టర్ అయితే చేస్తున్నాడు ఇవన్నీ కూడా చెప్తాం. శ్రద్ధ, నిష్ఠ, సబూరి. నిష్ఠ సబూరి చదువుకుంటూనే ఉన్నాం. ఎక్కడ శ్రద్ధ ఉంది, ఎక్కడ సహనం ఉంది? అవి అలవర్చుకోకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఉంది? ఓరిమి లేదు, ఓర్పు లేదు. అది కూడా సంతోషం ఓర్పు కావాలంటే మన మాట సంతోషం ఓర్పు. ఇది విధి లేక ఓర్చుకోవడం కాదు, విధి ఉండి ఓర్చుకోవడం. బలహీనుడు అహింసావాది అయితే ఉపయోగం లేదండి, బలవంతుడు అహింసావాది అయితే ఉపయోగం. అర్థమైంది భావిస్తున్నాడు. బలహీనుడు నేను ఎవరిని పట్టిందే ఉపయోగం, నీకు బలమే లేదా. బలవంతుడు అహింసావాది ఉంటే ప్రయోజనం. అది అలెగ్జాండర్ విషయంలో కావచ్చు, అశోకుడి విషయంలో కూడా కావచ్చు. అంటే యుద్ధం చేశారు కదండి. ఎంత తీవ్ర దాహంతో అలెగ్జాండర్ తర్వాత వచ్చాడు దారికి. అదే ఇక్కడ బలవంతుడు అహింసావాది ఎవరుడు శ్రేష్టము. శక్తి ఉండి ఇతరుల్ని దండించుకునడము ఏదో ఒకటి అది చేయకూడడమే శ్రేష్టం. ఉపయోగపడగల సాయి సేవ కానీ తమ కర్తవ్యమైన చదువులు కానీ సాగించలేక ఒక విధంగా ఆ తప్పే వారు చేసినట్లు అవుతుంది. అంటే ఏంటి? ఆందోళన వల్ల చేయవలసిన పని చేయకుండా వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించిన అవుతాం. ఆందోళన వల్ల ఏదో కష్టం జరిగింది, దాన్ని తలుచుకుంటూ చేయవలసిన కార్యాన్ని మర్చిపోతున్నాం. అంటే ఏ కర్తవ్యం చేయాలో అది మర్చిపోతున్నాం. అదే కదా రామాయణంలో సీత అడుగుతుంది. ఆంజనేయుడు లంకకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సీత ఏముంటుంది, నన్ను ఇప్పుడు తీసుకుపోతాడు అల్లా, నన్ను తలుచుకుంటూ రాముడు చేసే కార్యాలు మానేసాడని అడిగింది. అది మనం అందుకే రామాయణము భారతము ఎందుకు మనం పెద్దలు నిత్యపారాయణ పెట్టుకోమన్నారంటే అందులో నా భావన అర్థం చేసుకుంటామని. అది చదవలేదు కాబట్టి అదే విషయం మనకు సాయినామ గ్రంథంలో మనకు తగ్గిస్తుంది. కాబట్టి మీరు కూడా విరామంలో ఏడవద్దు, ఏడుస్తూ కూర్చోబాకండి. ఏడుపు వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు, ఆరోగ్యం చెడిపోవడం తప్ప. ఈ బాధే కొడుకు విధంగా జరిగింది మనం మోసపోయాము, కొడుకు విధంగా జరిగింది మనం మోసపోయామే. సమస్య ఉంది, దానికి పరిష్కారం ఒకటి ఉంటుంది కదా, ఆ పరిష్కారానికి కోసం ప్రయత్నం చేయండి.
సమస్యను తలుచుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఒక సమస్య అంటే అది పరిష్కారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంతే. నువ్వు అనవసరంగా ఏడవడం వల్ల ఏం ఉపయోగం లేదు. అనారోగ్యం వస్తుంది, ఆసుపత్రి పాలవుతాం. తక్షణ కర్తవ్యం ఏం చేయాలి? దీన్ని దాటాలి. దాటడానికి ఏం మార్గాలు ఉన్నాయి అని చూసుకోవాలి. మనం అర్జెంటుగా చెన్నైకో హైదరాబాద్కో పోవాలండి, అర్జెంట్ ఎమర్జెన్సీ, ట్రైన్ తప్పిపోయింది. ఏడస్తాడు కూర్చుంటే ఏమైనా ఫలితం ఉందా? ట్రైన్ తప్పిపోయింది, ఏడస్తూ చేయాలి లాభం? వెంటనే మార్గం ఏంది? బస్సు ఉందా, కారు ఉందా, లేకపోతే ప్రైవేట్ వెహికల్ ఏమి ఉన్నాయా, లారీ కూడా ఉందా అనే ప్రయత్నం చేస్తామా చేయమా? ఇది కూడా అంతే. చేరాలనుకున్నప్పుడు గమ్యం చేరాలనుకున్నప్పుడు ప్రయత్నం చేస్తాడు, చేరకూడదున్నప్పుడు అడుగు చేస్తా కూర్చుంటాడు. అందుకే చీమను చూసి నేర్చుకోమని చెప్పడం. ఆ చీమకి అడ్డుపులు చేస్తే అది వెనక్కి తిరిగిపోదండి. ఏ మార్గం ఉందో చూసుకొని దాటడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ వెనక్కి మాత్రం పోదు. అంత పట్టుదల. మరి దాంట్లో మనం గ్రహించాలి. అందుకని నువ్వు విరామంలో నువ్వు కూర్చుండవద్దు, ఏడస్తా కూర్చోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కటి రుణాల బంధం, కర్మఫలం. నువ్వు బాకీ చేసావు, బాకీ కట్టు. ఆమె వివాహం చేసిందంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు రుణాల బంధము. నీ కొడుకు వివాహం చేసేదని ఇద్దరే కలకండి వివాహం ఏంది పైన నిర్ణయిస్తాను పెద్దలు చేస్తారు కదండి, అలా ఏమో. కాబట్టి రుణాల బంధాన్ని విశ్లేషించి గుర్తించుకో. అనవసరంగా ద్వేషాలు పెంచుకోవద్దు. ద్వేషం పతనానికి నాంది. చిన్నబసప్ప వీరభద్రప్ప, కప్ప పాము. మనం బాబాజీలో చదువుతూనే ఉంటాం. అందుకే జన్మాంతర జ్ఞానం ప్రతిరోజు ఒక్కసారి అలా తిరగేస్తే, అలా చూస్తే చాలండి. మన జీవితంలో ప్రతిరోజు కూడా పొరపాటు అనే ఆలోచన కూడా రాదు, చేయాలనే ఆలోచన కూడా రాదు, పొరపాటు చేయాలనే ఆలోచన కూడా రాదు, చెడు భావాలు రాదు, ఇతరులను ఏ విధంగా వంచాలనే భావన కూడా రాదు, మోసం చేయాలనే ఆలోచన కూడా రాదు. జన్మాంతర జ్ఞానం కానీ శ్రద్ధగా ఒక్కసారి అలా తిరగేస్తే. అందుకే మాస్టర్ గారు ఆ అధ్యాయం సపరేట్గా పెట్టాడండి. ఇప్పుడే జరిగేది ఇప్పుడు మనం చూడం కదా, ఇప్పటి వరకు మనం ప్రశాంతంగా ఆనందంగా ఉంటేస్తాం. పడితే మన తిరిగి మనమే అనిపించాలి అనే ఆలోచన కలిగిస్తుంది ఆ జన్మాంతర జ్ఞాన అధ్యాయం. అలాగే రుణాల బంధాన్ని కర్మఫలం కూడా. కాబట్టి వారి వివాహం మోసం చేశారని నువ్వు కోప్పడవద్దు. వారిద్దరికి రుణాల బంధం ఉంటే వివాహం జరిగింది. వాటిని ఎక్కువగా పట్టించుకోబాక, ఎవరిపైన ద్వేష అసూయలు పెంచుకోబాక. మన పూర్వకర్మలే వారి చేత అలా చేయిస్తా అని గుర్తుంచుకో. అన్ని సర్దుబాటు చేయమని బాబాని ఆర్థించు. మన పూర్వకర్మలే వారి చేత అలా మాట్లాడిస్తుంది, అలా చేయిస్తుంది. ఇది అందరం చేసుకోవాలి. మన పూర్వకర్మలే వారి చేత అలా చేయిస్తుంది. అందుకే మాస్టర్ అంటాడు, ఎదుటివాడు మనకి పొగిడినా తిగిడినా రికార్డెడ్. అది రికార్డ్ అయిపోయింది అంతే. ఆ రికార్డు వాడు పొగడుతున్నాడు, ఆ రికార్డు వల్లే వాడు తిడుతున్నాడు. ఆ పొగడ తిట్టడం కూడా మనం చేసిన పూర్వకర్మలే అలా మాట్లాడమంటుంది, పొగడమంటుంది, అలా తిట్టమని అంటుంది. అదే ఇక్కడ మాట చెప్తున్నాడు, మన పూర్వకర్మలే వారి చేత అలా చేయిస్తాయి అని గుర్తించుకో. అన్ని సర్దుబాటు అని బాబాను ప్రార్థించు అనే విషయాన్ని మాస్టర్ గారు చూడండి. ఎక్కడ చూడండి కొట్టు తిట్టు ఎక్కడ రాదండి. అది నేర్పాలి, అది నేర్పం. మరి అలా అన్నాడు, ఈరా ఇంకో దెబ్బంతా తీరాటే వాళ్ళు ఎలా వచ్చి ఇవిడరా అని మనం ఎంకరేజ్ చేస్తాం. మాస్టర్ గారి జీవిత విధానము, మహాత్ముల జీవిత విధానము ఎంతటి దేశం దేశించవద్దు. వాడి కోసం ప్రార్థన చేయి, అయ్యా వాళ్ళు మార్చు అని ప్రార్థించి. అప్పుడు వాళ్ళు అప్పడం ఇరుక్కో. అదే ప్రభాదామతో నిన్నొచ్చింది. వాడు అతనంగానే ఉన్నాడు, వాడికి దూరంగా ఉండు. అట్టని విరివేయబాక, వాడి కోసం ప్రార్థించే. ఏంటంటే వ్యక్తిని కాదండి,
వాడి యొక్క వ్యక్తిత్వాన్ని, అది దుష్టమా లేకపోతే సాత్వికమా, ఇంకా ఆలోచించుకో. అందుకే దైవాసన సంపద విభాగ యోగము కృష్ణుడు చెప్పాడు, సాత్విక గుణాలతో స్నేహం చేయి, అసలు గుణాలను దూరంగా పెట్టు. ఎందుకు ఆ అధ్యాయం సపరేట్గా కృష్ణుడు అలా చెప్పాడు? ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ రావాలండి. ఆదికుడు ఏమవుతుందంటే మనలో ద్వేషభావాలు ఉండవు. చలపతి దాకా మనం ఇరుక్కోం. మనం బయటపడడానికి మార్గం ఉంది. మానవ దేహం ఒక్కటే ఈ జన్మపరాన్ని బయటపడడానికి ఇది ఒక్కటే ఉపయోగం, ఇంక ఏ ప్రాణికి ఉపయోగం లేదు. అందుకని మనకు ఎవరిని ద్వేషించవద్దు, గుర్తించుకుని సర్దుబాటు చేయమని బాబాను ప్రార్థించు. ఓరిమి సంతోషము, ధైర్యంతో కూడిన ఓరిమి, అది కూడా ఆయన అన్ని చూసుకుంటాను, విశ్వాసం ముందు ఉండాలి. సంతోషంతో కూడా ఓరిమి, శ్రద్ధ, ఆయన తప్పకుండా తీరుస్తాడని విశ్వాసం కూడా ఉండాలి. ఈ రెండు సరిపోదు, ఆయన నాకు మంచిగా చేస్తాడు. అందుకే బాబా నేనుండగా నీకు భయం ఎలా, ఆ పదం చదువుతూనే ఉంటాం. అది మనకెందుకు భయం? ఎంతటి బృహత్కారమైన అది వీరు కాని కార్యమైనా సరే ఆ అన్ననుంటే జరిగి తీరుతుంది. అంతే, ఎవరున్నా లేకపోతే జరిగి తీరుతుంది అని ఆమె బాబాని ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అదే మాస్టర్ గారు ఇస్తున్నాడు. అయితే ఆమె కోసం ఆయన ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తాను చెప్తే నాకు ఎంత ధైర్యం వస్తుంది దానికి. ఇది ఉండాలి నాకు తోడు, ఇంకెవరు బయట అని సార్. అలాగే ఆటి విశ్వాసం ఉండు. ఎందుకంటే మనం తొందర పడతాం. ఎసట్లో బియ్యం వేస్తే అన్నం వచ్చేస్తుంది, ఎట్లా వస్తుంది? దానికి టైం ఉంది. ముందు కడగాలనా, ఇసురు పెట్టాలనా, ఇసురు బాగా కాగాలనా, ఆ కాగంలో బియ్యం వేయాలనా, అప్పటికప్పుడు అన్నం అయిపోతుందా? నేను దండం పెడితే నాకు అన్ని కొరకు తిరిగిపోవాలంటే ఎట్లా? నేను డ్రాగన్ కొడితే నాకు అన్ని తిరిగిపోవాలంటే ఎట్లా? దానికి సమయం సందర్భం ఉంటుంది. సమయం కానప్పుడు జరిగితే అది విపరీతంగా అవుతుంది. మనకి 9 నెలల 9 రోజులకు తల్లి గర్భంలో నుండి బయట ఇస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడా? 7 నెలలకే బయటపడితే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడా? ఇంకా 2 నెలలు పేడి నెలండి, 7 నెలలు ఆపరేషన్ బిడ్డను తీసేస్తాం. తీసేస్తకుండా ఉంటారు కదండి. ఈ 2 నెలలు 9 నెలల పేడి నెలలు పుడితే బిడ్డ అట్టాగేసి ఆ బిడ్డ ఎలా ఉంటుంది? అందుకే దేనికి తొందరపడవద్దు. అది మాత్రం అన్నమైన ఉడకడానికి టైం పడుతుంది కదా. మరి ఎందుకు మీకు మొత్తం లేకుండా పోతాం? ప్రయత్నం చేయండి. అలా వేచి ఉండాలంటే గురుచరిత్ర పారాయణ చేయండి. అమ్మ చెప్తున్నాడు, గురుచరిత్ర పారాయణ చేయండి. ఈ గురుచరిత్ర పారాయణ వల్ల ఇక్కడ వేచి ఉండడం అనేది గురుచరిత్ర పారాయణలో ఏ లీల మనకు కనబడుతుంది? మేడి చెట్టు, నరహరి శర్మ, అది అందుకని గురుచరిత్ర అన్నమాట. ఎండిన వేడి చెట్టు నిలిపోయి అంటే నీకాడ పోసేది కదా, అది ఎండిపోయిన చెట్టు మొక్కమ్మ, అదంటే మా చిగురిస్తుంది అని అనుకోలే, అది పొయ్యి మన్నాడు పోసాడు. అందులో ఏదో అనేసి అదేమన్నా ఒకే మాట అన్నాడు, ఆయన చెప్పిన పని చేయడం నా కర్తవ్యం, ఆయన మాట నెరవేర్చుకోవడం ఆయన కర్తవ్యం. చెప్పాడు కదా అది చిగురిస్తుంది, నీ కుర్చీ వ్యాధి పోతుందని. ఇంకా మాట చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఆ మాట ఆయన తెలుసుకోవాలి. అది ఓరింది. పోయి బాధపడతా ఏమో చేశాడా? లే, సంతోషంతో చేశాడు. ఎంతమంది సూటిపాటు మాటలు అన్నా కూడా చేశాడు. అలాగే భాస్కర్ శర్మ, అలాగే పర్వతేశుడు చూడి. అందుకే మాస్టర్ గారు గురుచరిత్ర తప్పకుండా నువ్వు పారాయణ చేసుకోండి. మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు, ప్రాణాలు తీసుకుని ఎవరి చేతిలో లేదు. నువ్వు భయపడద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకోండి. వాడు బెదిరిస్తా ఉంటాడు సార్, అతను చేసుకుంటాడు, బెదిరిస్తా కూర్చుంటాడు అంతే. ఎందుకు? వాడికి భయమే. చూడు, కొంచెం విషయం జరిగిన తర్వాత కాపాడండి కాపాడండి కాపాడాల్సి ఉంటారు. ఎందుకు కాపాడు? సాగు విషయం తీసుకున్నాం, మళ్ళీ కాపాడాల్సి నువ్వు సత్యాన్ని ప్రసాదేమి మళ్ళీ కాపాడాల్సి ఉంటాడు. ఎలా ఉంటుంది ఆలోచిస్తుంది ఇక్కడ. అందుకని ప్రాణించుకోవడం మా చేతిలో లేదు.
పోయే సమయం వస్తే ఎవడు దాన్ని ఆపలేడు. ఆమె వీలు కూడా కాదు. కాబట్టి ఆ విషయంలో నువ్వు భయపడాల్సిన అనవసరం, వ్యర్థం అని ఇంత లెటర్ రాశాడండి. మాట కూడా కాదు. ఒక ఉత్తరం ఒకరికి రాయాలంటే ఎంత సమయాన్ని వెచ్చించాలి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించాలండి. ఒక లెటర్ రాశాడు అయితే సరిపోయిందా? ఆయన ఎన్ని పనులండి మాస్టర్ గారికి? ఒక పక్క పత్రిక, ఒక పక్క పిల్లల చదువు, ఒక పక్క అమ్మగారి గురించి, మనం వచ్చే మనలాంటి వాళ్ళు, ఆయన పీడించేవాళ్ళు మనలాంటి అతిథులు, ఎంతమందికి సమాజంలో లెటర్ రాయాలి. ఎప్పుడు నిద్రపోయి ఉంటాడు? ఉత్తరాలు ఎప్పుడు రాయాలి? అది వెళ్ళిపోయినా రాయాలి అంటే నాది 11 కూర్చొని తెల్లవారు రాయాలి. ఈ ఒక్క ఉత్తరం ఇది ఉత్తరం రాసి ఉంటారు. అమృత లేఖ అవ్వాలి తామసుడి గారు రాశారు చూడండి. మరి ఎన్ని లేఖలు అవి కొన్నే బయటపడ్డాయి, ఇంకా చాలా ఉన్నాయి. అది మాస్టర్ గారి తత్వం అండి. అందుకని అమృతమూర్తి అంటున్నాం, సహనమూర్తి అంటున్నాం. ఇన్ని లక్షణాలు మాస్టర్ గారు మనకు కనిపిస్తుందండి. ఒకే మాస్టర్ గారు అంటే ఏదో గడవ పెట్టుకొని ఏదో లెక్చర్గా చేశాడు, ఆయనకేం తెలుసులేండి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటున్నారు కూడా ఆయనకే అసలు ఆయన రాసిన పుస్తకాలు కూడా చాలా స్వల్పం అండి అది అనేవాళ్ళు అంటున్నారు. ఆయన జీవితం వేడా, నా బోటు గారి పుస్తకాలు రాసిన వాళ్ళు నా జీవితం ఎక్కడ? నాకు పుస్తకాలు రాసే జ్ఞానం ఎవడిచ్చాడు అని ఆలోచన లేదండి నా బోటు గారికి. ఆయన జీవితం కానీ అందుకే ఎందుకు మహాత్ముల ముద్దుపెట్టే గ్రంథము సాయి మాస్టర్ చదువుకుంటూ వస్తున్నామంటే, రేపు మాస్టర్ గారి సమ్మేళనం జరిగేటప్పుడు మనవరికే మిత్ర సంఘ బాధ పెడతాం. ఆ సమ్మేళనం చూస్తామంటే ఇంత గొప్ప వ్యక్తికి మనం సమ్మేళించే అవకాశం మనకు వచ్చిందా? అదండి మాస్టర్ గారి యొక్క నిజతత్వం. అది మనం తలుచుకోవడం కాదండి, భావించాలి. భావన ప్రధానం. అలా భావించినప్పుడు తన్మయత్వం చెందగలం. ఏదైనా సరే ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో తన్మయత్వం చెందాలంటే అందులో ప్రవేశించాలంతే. ప్రవేశించినప్పుడే అందులో ప్రతి ఒక్క పదం కూడా మనకు హత్తుకుంటుంది. అలాగే గురువు యొక్క వాక్యం దాన్ని అవగాహన చేసుకుంటే మనసు తన్మయత్వం చెందితే అది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది అంతే. శరీరం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. అందుకే చదువుతున్నాం, వింటున్నాం, అన్వయించుకోవడం లేదు. ఒకటే, నేను భగవంతుని ఏ విధంగా పూజిస్తున్నాను కాదండి, భగవంతుని ద్వారా నీలో ఎంతగా ఎదిగావు అని ఆలోచించుకోవాలి మనం. ఎంత ఎదుగుదల నీలో వచ్చింది, ఎంత మార్పు నీలో వచ్చింది, అది చూస్తాడు భగవంతుడు కూడా. మనం వేసే పూజల పురస్కారాలు, వెండి కిరీటాలు, బంగారు చూసుకోడండి. దాని ద్వారా నువ్వు ఎంత ఎదిగావు. ఎదిగితే ఫలితం ఉంటుంది, ఎదగకపోతే ఏం ఫలితం ఉంటుందండి? మొక్క పిల్లగా పెరిగి ఆకులు, పండ్లు, కాయలు వస్తే ఉపయోగం ఉంటుంది. ఆ మొక్క కావాలంటే ఏం ఉపయోగం? నేను నీరు పోస్తున్నాను కదా, నీరు పోసిన పాదు చేయొద్దా? నేను నిలబడబడలే. పాదు మనసుని విశాలం చేయాలి కదా, పాదు అంటే విశాలం. పాదు చేయకుండా నీళ్ళు పోస్తానంటే ఏం పోతుంది? నీళ్ళు పక్కకి వెళ్ళిపోతాయి. పాదు చేసామనుకోండి నీళ్ళు నిలబడతాయి. అలాగే ఈ మనసు విశాలం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ యొక్క వాకు లోపల ప్రవేశిస్తుంది. విశాలత నాకు సముచితం ఉంటే సాక్షాత్ భగవంతుడి ఇక్కడ దిగి వచ్చినప్పటికి కూడా ఆయన మాట మనకి ఎక్కవు. గోడకి సున్నితంగా ఉంటే శీల కొట్టి దిగుతుంది, లేకపోతే శీల ఉండిపోతుంది. అందుకని మనసు విశాలత్వం చెందితే భగవంతుడి చేసే మన పూజ సార్థకమైనట్టు. ఇంతకుముందు మోసపోయించాల భయపడడం వ్యర్థమన్నాడు. అంటే ఇక్కడ మాస్టర్ గారు చూడండి, ఆమెకి ఎంతగా తీసుకొస్తున్నారు అంటే సంస్కరిస్తున్నారు. ఆమెకు మాస్టర్ గారు దగ్గరికి పెద్ద అండ దొరికింది అని విశ్వాసం దృఢపడింది. ఆమె ముందు మాస్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే కూడా చిన్న కొడుక ఇప్పటికే మోసపోయి చాలదా, మళ్ళీ ఆయన తిరిగిపోతాను అన్నాడు. ముందు చూసుకోవాలంటే ఇప్పటికే మోసపోయినాం, ఇంకా ఆయన తిరిగి ముందు మోసపోయేది ఏంటి అంటే ఆయన బాధగా తలుచుకుంటున్నప్పుడు ఉదయం లేచి ఒంగోలు పోతాం అంటున్నాడు. ఎవరు మార్చారు?
రాత్రి వద్దన్నాడు, తిట్టాడు అమ్మని. ఉదయం వేసి లీవ్ పెట్టి ఆఫీస్కి లీవ్ పెట్టి మొమ్మలు కట్టుకున్నాడు. తన భక్తులు పిచ్చుకు దారగట్టు లాక్కుంటుండగా బాబా చెప్పాడే, ఈయన తపన ఉంచావా, ఆత్రత ఉంచావా, అది పోయి ఆయన తాకింది. ఆయన తాకుతానే ఆయన బుర్రలో దూరాడు, కొడుకు బుర్రలో దూరతానే పదమ్మన్నాడు. కొడుకు తొడుకొని రాలే, మాస్టర్ గారు వాడిలో ప్రవేశించి తొడుకొచ్చాడు. కానీ వెళ్ళిన తర్వాత జర ఫుల్గా ఉంటారు. ఉంటే ఏది మాస్టర్ గారు ఏకాంతంగా మాట్లాడాలా, బాగా చెప్పుకోవాలి కదా. చూసి ఏమ్మా ఏకాంతంగా మాట్లాడుకుంటున్నావా, ఏంటంటే మాస్టర్ గారికి మాట్లాడుకుంటున్నావా అంతమందిలో. అవి ఇంకా అంతే ఎలా చెప్తుంది, మౌనంగా ఇప్పటికి రామ్మా ఆయన గదిలో తీసుకుపోయి ఇంతకు చెప్పినాడే ఇవన్నీ చెప్పాడు. మళ్ళా ఎట్లా ఉంటుంది అంతమందిలో, నేను అనుకుంటున్నా ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నా, నా సరే ప్రసన్న చెప్పాలనుకుంటున్నా, 10 మంది నేను చెప్పలేను, రామ్మా బాబులకు అన్నాడు. అప్పుడు ఆయన ఎవరు, కుర్యాంతరం. ఆయన గురువు అంటే, ఆయన సద్గురువు అంటే, ఆయన ప్రేమమూర్తి అంటే. అంత అయిన తర్వాత ఒకటి, మీ పెద్ద అబ్బాయికి పెళ్లి చేయవద్దు, 1,6 లక్షలు ఉన్ని, నువ్వు అనవసరంగా ఆందోళన పడవద్దు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, వీళ్ళున్నప్పుడు నాంబాల బాబాని దర్శించు, ఎక్కడా కూడా అనుభవించు అని ఎక్కడ బాబా మాట చెప్పలే, ఎదురు చేస్తున్నప్పటికి కూడా. కాబట్టి మిగతా విషయం బాబానే చూసుకుంటారు అని ఆమె గ్రంథం ఇచ్చి సాయిన అనుగ్రహ ప్రాప్తిరస్తు అని నాకు ఇచ్చాడు. బాబా మార్గాన్ని ప్రయాణం సాగండి, ఏ సాధువు దగ్గరకు వెళ్ళవద్దు అని చెప్తున్నాడు. ఇంక షిరిడీకి వెళ్ళిన తర్వాత బాబా విగ్రహం నుంచి టక్కన మాల కింద పడిందంట. ఆ మాల ఇంకిచ్చారట. దీనికి అర్థం ఏంటంటే మామాషి చెప్తున్నాడు, బాబాని వదలదు మీరు, ఎవరి దగ్గర మీరు వెళ్ళద్దు. ఇట్లా మాస్టర్ గారు ఈ వరలక్ష్మి గారికి ఎటువంటి ముందు ఆర్తి కష్టంలో నుంచి ఓదార్పు మాటలతో భయపడేశాడు. ఇంకా జీవితాంతం ఎలా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది. ఆ మనశ్శాంతిలో ఆయన ప్రతిష్ఠించుకుంటుంది. అలాగే మాస్టర్ ఏ సందేహాలు వచ్చినా మాస్టర్ గారు తప్పకుండా అందరికీ చెప్తున్నాడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకే, ఒక వరలక్ష్మి గారికి కాదండి, ఇది మనందరూ అన్వించుకోవాలి దీన్ని అని. ఆయన యొక్క గురుకృప ఇంతని చెప్పడానికి వీలు లేదు. అదే కబీర్ అంటాడు కదా, సముద్రం అంతా శిరాయినా, భూమి అంతా కాగితమైనా, ఈ చెట్లంతా పెన్నులైనా, సముద్రం ఇంకిపోవచ్చు, భూమి అరిగిపోవచ్చు, లేఖలు అరిగిపోవచ్చు, కానీ గురువు యొక్క మహిమ మాత్రం ఇంకా ఉంటుంది అన్నట్టుగా అవి చెప్పడానికి వీలు కాదు. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవడం కోసంగా ఈ వరలక్ష్మి గారి యొక్క సంఘటన మనకెంతో హితోచితంగా మనకెంతో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అది మాస్టర్ గారి యొక్క స్థితి. అంటే ఇలాంటి స్థితి ఆర్తులను ఆదరించి అమృతము. ఆ అమృతము అంటే అమృతము నాశనము, అమృతము నాశనము లేనిది. ఆ యొక్క మూర్తి స్వరూపం కూడా నాశనము లేని స్వరూపం. అమృతమూర్తి అంటే ఊరికే ఏదో పుస్తకంలో పదం చదవడం కాదండి. మూర్తి మృతమూర్తి కాదు, అమృతమూర్తి. ఆ మూర్తి శాశ్వతం. అందుకే మాస్టర్ గారు అన్నాడు, స్థానము మీరున్న చోటు అని పదం వాడాడంటే ఆయన ఎప్పటికీ ఉంటాడు. అందుకే ఎప్పుడూ కూడా మహాత్ములు ఎప్పుడూ కూడా నశించరు. యుగాలు మారవచ్చు కాక వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఆ విషయం మనకి బలరాజ మహర్షి గారు ద్వారా మనకెంతో ఎన్నో విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. అవగాహనతో మనం పట్టుకోగలిగితే మన జన్మ సార్థకత. విడిచిపెట్టిపోతే మూర్ఖం. ఎందుకంటే అవకాశం మళ్ళా తర్వాత జన్మ వస్తుందని సార్ నమ్మ గ్యారంటీ మాత్రం లేదు. మనం ఇప్పుడు ఏ భావాలతో ఉంటామో అదేవంటి భావాలే తర్వాత జన్మలో కూడా అదే వస్తుంది అంతే. కాబట్టి సద్భావాలను పెంచుకుంటూ భగవద్గీత దైవాసర సంపద్ విభాగ యోగంలో
అసురు భావాలను విడిచిపెట్టి దైవత్వ భావాన్ని పొందుపరుచుకో. ఆ పొందుపరచాలనే మాస్టర్ గారు నిరంతరం కృషి చేశారు, అనే గ్రంథాలు మనకు అందించారు. ఇంకెవ్వరికీ తల తాకట్టుకునే అవసరమే లేదు. ఎటువంటి గ్రంథాలు వచ్చినా ఆ గ్రంథాల ముందు దిగదుడిపే. ఎందుకంటే మాస్టర్ గారు మీకు ఇష్టం కాబట్టి అంటున్నారని అనొచ్చు. ఆ గ్రంథాలు చదివితే తర్వాత చెప్పండి ఎవరైనా సరే. అది ఏ విధం కావచ్చు, మతబద్ధం కావచ్చు, విజ్ఞాన విధులు కావచ్చు. అటువంటి గ్రంథాలు అందించిన భరద్వాజ మాస్టర్ గారు మనకి వ్యాస భగవానుడు. మనకి వ్యాస భగవానుడు ఆయన చెప్పడం లేదండి, మనకి వ్యాస భగవానుడు. అటువంటి మూర్తిని మనం నిరంతరం స్మరించుకుంటూ ఆయన మార్గంలో పైన సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.